స్వాగతం. ఈ రోజు న్యాసలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ట్రెజరర్ ఆఫ్ మల్కాజ్గిరి మేడ్చల్ బార్ అసోసియేషన్ మీనా తింగ్రా గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. వెల్కమ్ టు న్యాసలహాలు మేడం. థ్యాంక్ యూ మా. మేడం, మీ ఫోటోస్ అన్ని మా వాళ్ళు కలెక్ట్ చేసి ఒక ఏవీని ప్రిపేర్ చేయడం జరిగింది. ముందుగా దాన్ని చూద్దాం. ఓకే మ్యామ్. ఏవి ప్లీజ్. మేడం, ఏవీని కూడా చూడడం జరిగింది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఓకే, అందరికీ నమస్తే అండ్ హలో. నా పేరు మీనా అండ్ నేను యాక్చువల్లీ ప్రొఫెషన్లో చదువు చాలా లేట్ చేసా. నా గ్రాడ్యుయేషన్ 1989లో నేను గ్రాడ్యుయేట్ అయినా. దాని తర్వాత పెండ్లి అయిన తర్వాత పిల్లలు, హస్బెండ్, బిజినెస్ అదే చేస్తుండే. నేను యాక్చువల్లీ ఇండిపెండెంట్గా కూడా కంటెస్ట్ చేశాను. తెలుసు ఇండిపెండెంట్ అంటే ఎట్లన్నా ఓడిపోతాం, గెలవం. కానీ వెళ్ళా, ఓడిపోయినా ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తే మా ఇంటి పైన ఒక ఫ్రెండ్ ఉంటారు. వాళ్ళ నాన్న కింద వచ్చి నాకు ప్రేమగా అమ్మి అమ్మి పిలుస్తాను ఆయన. సో చాలా ప్రేమగా అమ్మి, నువ్వు ఓడిపోయి వచ్చినావా అంటే, అవును దాదా నేను ఓడిపోయి వచ్చినా అని నవ్వుతూ మాట్లాడుతున్నా. సో అమ్మాయి నువ్వు ఏం చదివినావు అంటే, నేను చెప్పిన నేను జస్ట్ BA చదివినా దాదా అంటే, BA పక్కలో LLB ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఊహించు నీ ప్లేట్ అట్లా ఉంటే ఎంత బాగుంటుంది అంటే, అరే నిజంగా దాదా చాలా బాగుంటుంది అట్లా BA LLB అంటే, సరే దాదా నేను చదువుతా అని అప్పుడు డిసైడ్ అన్నా. దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2011. అంతే నియర్లీ 25 years గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఓకే చెప్పేసా. 2011 ఆయన చెప్పిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ కొడుకు కూడా అడ్వకేట్, ఇంకా వాళ్ళ కోడలు కూడా అడ్వకేట్ చదువుతుంది. ఇమీడియట్లీ ఫోన్ చేసేసి వాళ్ళ కొడుకుకి ఇట్లా ఇట్లా మీనా మేడంకి ఫామ్ పంపు అని ఇమీడియట్లీ ఫామ్ వచ్చింది. విదిన్ రాత్రి ఫామ్ ఫిలప్ చేసేసి సర్టిఫికెట్స్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ కొడుకు నాతో వచ్చి, మేడం చాలా పోస్ట్ ఆఫీస్ వెళ్ళేసి పోస్ట్ చేసేద్దాం. పోస్ట్ చేసిన 15 daysలో ఎంట్రన్స్ ఎగ్జామ్ అయింది. ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తే ఐ గాట్ 84th in state. 84th state అంటే అందరు షాక్, ఇది ఏంటి తప్ప 25 years తర్వాత ఇంత లేట్ చదివిన తర్వాత కూడా స్టేట్లో 84th అంటే మీకు కౌన్సిలింగ్ కూడా వెళ్ళడానికి అవసరం లేదు మేడం. ఏ కాలేజ్లో నా భార్య చదువుతుంది అదే కాలేజ్లో దాదానే నీకు తీసుకుపోతారు, అట్లనే తీసుకొస్తారని అట్లనే చూస్తే 3 years కూడా అయిపోయింది. అండ్ ఐ కంప్లీటెడ్ నా LLB. కానీ ఆ 3 years అంటే ఎంత సూపర్ ఉండే అంటే, డైలీ కాలేజ్ వెళ్ళాలి, అక్కడ ఫ్రెండ్స్ అందరు నా వయసుతో తక్కువనే. అప్పుడు నేను 44 years. ఓకే మేడం. అండ్ అందరు పిల్లలు అక్కడ 25, 26, 28 యంగ్ అందరు నాతో ఫ్రెండ్స్ అయిపోయినారు. సో ఆంటీ ఆంటీ అని ఎంత ప్రేమతో నన్ను చూస్తుండే. అండ్ ఆ టైంలో ఫుల్ ఎంజాయ్మెంట్. బంక్ కూడా కొట్టినాం కాలేజ్లో, బంక్ కొట్టి అండ్ డిసైడ్ చేస్తే యాక్చువల్లీ ఈ కాలేజ్లో డైలీ 137 members ఉంటే, స్టూడెంట్స్ ఉంటే ఓన్లీ 12 members ప్రెసెంట్ ఎవ్రీడే. ఆ 12 members మా బ్యాచే. అండ్ డిసైడ్ అయిపోయిన రేపు సినిమా పోదామంటే అందరు ఆల్ 12 absent. absent అయిపోయిన తర్వాత సినిమా వెళ్తే కూడా అక్కడ కూడా లా గురించే ఆలోచిస్తున్నాం మేము. సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ డే కోర్టుకి కాలేజ్కి వెళ్తే ఆ లెక్చరర్ ఏంటిది మీరందరూ రాలేదంటే, లేదు మీను ఆంటీ మీరే చెప్పండి ఆంటీ, ఎందుకంటే వాళ్ళకి భయం కదా, మీరు పెద్దవారు అన్నట్టు సేమ్ ఏజ్ లెక్చరర్స్ ఇంకా నేను. సో మాట్లాడుతుంటే మేడం నిన్న సినిమా పోయినాం,
అక్కడ ఈ ఒక వర్డ్ వచ్చింది మేడం, మాకు డౌట్ వచ్చింది, మీరు సినిమా పోయినారా లేకపోతే అక్కడ కూడా మీరు ఏదో ఆలోచిస్తారా అని లెక్చర్ గో ఎంజాయ్ ద మూవీ అంటే ఆ ధూమ్ మూవీ ఉండే, ఆ ధూమ్ మూవీలో బేల్మెంట్ అని వర్డ్ వచ్చింది. ఆ బేల్మెంట్ అంటే ఏంటిది అది కనుక్కోవాలని ఇప్పుడు అది లెక్చర్ తో ఆ క్లాస్. సో ఏదైనా సినిమా చూస్తే వన్ న్యూ వర్డ్. సో అట్లా మేము చాలా నేర్చుకున్నాం అండ్ ఎంజాయిడ్ మై లైఫ్. 2014లో ఐ పాస్డ్ అవుట్. ఆఫ్టర్ పాసింగ్ అవుట్ నేను ఇమీడియట్లీ మా హస్బెండ్ ఫ్రెండ్ ఉండే, ఆయన చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. సో ఆయన వచ్చి ఇంటికి, అరే భాబీ నువ్వు లా అయిపోయింది కదా, నా ఏ అడ్వకేట్ దగ్గర నేను వెళ్తా, ఆయన చాలా మంచోడు, నువ్వు ఆయన దగ్గర వెళ్ళా. ఆయన పేరు పి సుధీర్ కుమార్, వెరీ ఫేమస్ అండ్ వెరీ గుడ్ క్రిమినల్ లాయర్ ఇన్ మల్కాజ్గిరి. సూపర్ మేడం. హీఈస్ 30 years ఎక్స్పీరియన్స్. సో నేను ఆ రోజు జస్ట్ ఫోన్ చేశా, సార్ ఇట్లా మీ గురించి నేను విన్నా, మిమ్మల్ని కలుస్తా. మీరు జాయిన్ అయ్యారా అక్కడ వారి దగ్గర? ఆయన దగ్గరే జాయిన్ అయినా అండ్ టిల్ టుడే ఐఎమ్ విత్ హిమ్. అండ్ వెరీ వెరీ నైస్ అడ్వకేట్. అడ్వకేట్ అంటే వయసులో తక్కువనే, సేమ్ నా వయసు, బట్ వెరీ వెరీ ఎఫిషియంట్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ నైస్ సీనియర్. ఏమైనా సీనియర్ అంటే సీనియర్, వెరీ హెల్ప్ఫుల్. సో అప్పటి నుంచి ఆయనతోనే చేస్తున్నా. అన్ని ఫ్యామిలీ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్ అండ్ కొన్ని క్రిమినల్ కేసెస్, కొన్ని వస్తాయి దొంగతనం కేసెస్, అట్లా కూడా కొన్ని వస్తాయి. సో అది నేను జస్ట్ చెక్ చేస్తాను. సో దిస్ ఇస్ మై థింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రొఫెషన్. పాస్ట్ ఇప్పుడు 10 years అయింది అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. ఓకే మేడం, ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు మీరు లాయర్ గా కావాలి అని? యాక్చువల్లీ నేను కళలో కూడా ఊహించలేదు నేను లా చదువుతా అని. అది ఎట్లా వచ్చింది చెప్తారు కదా, దేవుడు తిరుగుతూనే ఉంటారు. ఏంటో ఆ దాదా నోట్ నుంచి సరస్వతి మాత చెప్పింది నువ్వు లా చదువు అని. నేను లా చదివినా. ఒకవేళ లాయర్ గా కాకుంటే ఏమయ్యేవాళ్ళు? జస్ట్ హౌస్ వైఫ్ లేకపోతే హస్బెండ్ కి బిజినెస్, అంతే. ఓకే మేడం, మీ దగ్గరికి ఎక్కువగా ఫ్యామిలీ కేసెస్ వస్తుంటాయి అంటారు. సో ఎటువంటి కేసెస్ మీరు సాల్వ్ చేశారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ కాలంలో ఎట్లా అయిపోయిందంటే డైవర్స్ చాలా ఎక్కువ వస్తుంది. డైవర్స్ కేసెస్ చాలా ఉన్నాయి. అవును మేడం. అండ్ డైవర్స్ లో అంటే యాక్చువల్లీ కంపాటిబిలిటీ లేదు, ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కొన్ని కేసెస్ అంటే ఎట్లా అంటే జస్ట్ 1 day అయింది పెండ్లికి, 1 dayలోనే వచ్చి చెప్తున్నారు నాకు వద్దు. అండ్ కొన్ని కేసెస్ ఎట్లా ఉన్నాయంటే లవ్ చేశారు, 8 years లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు, పెళ్లి 6 months తర్వాత ఆ లైఫ్ ఇంకా బాగుండే, అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ లేదు, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇప్పుడు వద్దు, విడాకులు కావాలి. సో ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి. ఇంకా ఉట్టి యంగ్ పిల్లలు కాదు, ఇప్పుడు అంటే 35 years 40 years పెళ్లి అయిపోయిన తర్వాత కూడా జనాలు వస్తున్నారు డైవర్స్ కోసం. ఈ మధ్య కాలంలో పెళ్లి ఎంత ఆలస్యంగా అవుతుందో మనం మాట్లాడుకోవాలంటే డైవర్స్ కూడా అలానే అవుతుంది మేడం. ఎస్, అసలు ఈ డైవర్స్ అనేది ఒక ఎట్లా అంటే ఆచారం లాగా అయిపోతుంది ఈ మధ్య కాలంలో. దానికి రీజన్ ఏముందంటే మేడం, ముందుగా ఇప్పుడు మా కాలం వెళ్ళండి, పిల్లలు పేరెంట్స్ ఏంటిది, అమ్మాయి 20 years 21 years 22 years అయితే పెళ్లి చేసేస్తుండే. ఎందుకని అప్పుడు అమ్మాయిలకి మెచ్యూరిటీ లెవెల్ లేదు. యూ కెన్ మోల్డ్ దెమ్, వీ కెన్ మోల్డ్. పెళ్లి అయిపోయిన తర్వాత అత్తమ్మ ఇంటికి వెళ్తే అక్కడ ఆమె షీ కెన్ అడ్జస్ట్ ఇన్ టు దట్. కానీ ఇప్పుడు ఏమైందంటే అమ్మాయిలు ఎట్లా అంటే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30, 31 వాళ్ళకి ఫుల్ మెచ్యూరిటీ వచ్చింది. దే ఆర్ ఎర్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ గా బతుకుతున్నాం కదా, మాకు ఎందుకు అవసరం లేదు, అక్కడ వెళ్ళేసి మళ్ళీ వాళ్ళ సేవలు ఎందుకు చేసుకోవాలి, హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఇట్లనే ఉండాలి. ఎందుకు మన హీరోయిన్లు కూడా చూసుకోండి, వాళ్ళు కూడా సింగిల్ మదర్స్ ఉన్నారు. సో ఇట్లా ఈ కాలం ఇట్ హస్ చేంజ్డ్ లైక్ ఎనీథింగ్. ఈ ప్రాబ్లం వస్తున్నాయి. యాక్చువల్లీ కంపాటిబిలిటీ లేదు, అడ్జస్ట్మెంట్ లేదు, ఎవరు అడ్జస్ట్మెంట్ చేయనీకి రెడీ లేదు. ఇప్పుడు ముందుగా అంటే ఇప్పుడు బై చాన్స్ 21, 22 years అమ్మాయి పెళ్లి చేస్తే హస్బెండ్ కి ఒకసారి బై చాన్స్ ఏమండి మీరు ఒక గ్లాస్ నీళ్ళు నాకు ఇచ్చేయండి కదా, చాయ్ చేసేయండి, ఆ హస్బెండ్ చేసిస్తాడు. కానీ ఇప్పుడు అంటే ఎందుకు నేను చేయాలి, నువ్వు చేసుకో అని కొట్లాట్లు, చిన్న చిన్న మాటలకి కొట్లాట్లు వచ్చి జస్ట్ స్మాల్ సిల్లీ రీజన్ కి కూడా డైవర్స్ కి వచ్చేస్తున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే, అంటే కౌన్సిలింగ్ ఎంత వరకు ఇవ్వచ్చు మేడం? ఎన్ని రోజుల వరకు? వాళ్ళిద్దరు మ్యూచువల్ గా విడిపోవాలి అనుకున్నా కూడా, లేదా ఒకరు విడిపోవాలి అనుకున్నప్పుడు, ఒకరు వద్దు అనుకున్నప్పుడు? యాక్చువల్లీ కాలేజ్ లో కూడా యాక్చువల్లీ మాకు అక్కడ ట్రైనింగ్ ఉంటుంది, స్పెషల్ క్లాసెస్, మూడ్ కోర్ట్స్ లాగా. సో వాళ్ళు చెప్తారు ఇఫ్ బై చాన్స్ ఇట్లాంటిది కేసెస్ వచ్చినాయి, ఫస్ట్ అమ్మాయితో మాట్లాడండి, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి విడిగా. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర అబ్బాయి ఫోన్ తీసుకోండి, నంబర్ తీసుకొని అబ్బాయితో మాట్లాడాలి.
దాంట్లో వాళ్ళ పేరెంట్స్కి కూడా పిలిచి మాట్లాడాలి. వాట్ ఈస్ ద రీజన్? ఓకే. ఎందుకంటే ఫస్ట్ విడిగా వీటిలో మాట్లాడితే వి విల్ నో వాట్ ఈస్ ఇన్ హిజ్ మైండ్ అండ్ వాట్ ఈస్ ఇన్ హర్ మైండ్. ఎందుకంటే కలిసి మాట్లాడితే అది సొల్యూషన్ లేదు. ఓకే. సో ఐ ఫీల్ దట్ వే. సో నేనంటే ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేస్తే ఫస్ట్ అమ్మాయితో మాట్లాడతా, ఎవరైనా వచ్చారు అంటే, ఈ బై ఛాన్స్ బాయ్ వచ్చారు అంటే ఆయన దగ్గర మొత్తం అడుగుతాను, ఏమైంది ఏంటిది అదంతా అడిగిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర వైఫ్ నెంబర్ తీసుకుంటా. మళ్ళీ వైఫ్ తో మాట్లాడి, అమ్మ నువ్వు ఫ్రీ ఉంటే నాతో రా. వాళ్ళు రారు అంత తొందరగా, కోపం వస్తుంది. ఆహా ఇంత తొందరగా నీ అడ్వకేట్ దగ్గర పోయినాడు ఆయన, ఓ ఇంత వరకు వచ్చిందా, సరే ఇప్పుడు నేను చూసుకుంటా, ఆయన నీ సతాయిస్తాని ఎట్లా ఉంటుంది. అమ్మాయి వస్తే కూడా సేమ్ వర్జన్, ఓ నేను వచ్చినా కదా, ఇప్పుడు హస్బెండ్ కి ఫోన్ చేస్తే హస్బెండ్ అంతవరకు పోయిందా అంటే ఆమె ఆల్రెడీ డిసైడ్ చేసుకుంది. సో వైస్ వర్స ఉంది. యూ కాంట్ బ్లేమ్ ఒకటే పర్సన్. అమ్మాయికి తప్పు లేదు, అబ్బాయికి తప్పు లేదు. సో యూ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరు వస్తే వాళ్ళకి కంపల్సరీ కౌన్సిలింగ్ చేయాలి. ఆ కౌన్సిలింగ్ 2 సెషన్స్ 3 సెషన్స్ 4 సెషన్స్ అంటే కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి 1 సెక్షన్ 2 సెషన్ అలా పడుతుంది అంటారు. కొంతమంది అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోతే నాకు ఈయన వద్దు. అవును, ఇంకా ఏం చెప్పినా ఎంత చెప్తే వాళ్ళు చేంజ్ కారు. అవును. అండ్ అది కూడా కాదు, కోర్టులో కూడా ఇఫ్ బై ఛాన్స్ ఓకే ఇద్దరు కన్సెంట్ తో కూడా చెప్తారు మాకు మ్యూచువల్ గా డైవర్స్ కావాలి అంటే కూడా అది అండర్ సెక్షన్ 13B లెక్క మనం కోర్టులో వేయొచ్చు. ఎన్ని రోజుల్లో రావచ్చు మేడం అలా మ్యూచువల్ గా? మ్యూచువల్ అంటే 6 months కంపల్సరీ. ఎందుకంటే ఇద్దరు కంపల్సరీ ఫస్ట్ డే కోర్టుకి వెళ్ళాలి. ఫైలింగ్ రోజు తర్వాత జడ్జ్ కొన్ని జడ్జెస్ ఉంటారు, ఐ వాంట్ టు సీ ఎవరు అంటే వాళ్ళ చేంబర్ లోపల పిలిచి అడుగుతారు, ఎందుకు కావాలి నీకు విడాకులు, సరే నీకు కావాలి, డిసైడ్ అయిపోయినావా, అందుకే డిసైడ్ అయిపోయినాం కదా సార్ మేము వచ్చినామని చెప్తారు వాళ్ళు. సో జడ్జ్ మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత ఓకే నేను మీకు 6 months టైం ఇస్తున్నా, 6 months తర్వాత మీరు రండి. సో ఆ 6 months డేట్ వచ్చిన తర్వాత వాళ్ళు వస్తే, కొన్ని కేసెస్ నేను చేశాను, 6 months తర్వాత వాళ్ళు వచ్చి మాకు చెప్పాను, మేడం మాకు డైవర్స్ వద్దు, మేము కలిసి ఉంటాం. అప్పుడు మేము ఎంత హ్యాపీ అయిపోతాం, ఆ ఖుషి చాలా వేరే ఉంటుంది. లైక్ వి మేడ్ 2 people జాయిన్. సో అట్లా కూడా కేసెస్ ఉన్నాయి. ఇంకా కొన్ని జడ్జెస్ కూడా ఉంటారు. ఒక జడ్జ్ ఉండే ప్రభాకర్ సార్ అని, ఆయన కోర్ట్ హాల్లో ఏం చేశారంటే, ఇద్దరు చెప్పారు కదా ఐఎమ్ రెడీ టు లివ్ విత్ ఈచ్ అదర్ అంటే, ఆయన అటెండర్ తో పంపి పూల దండలు కూడా తీసుకొచ్చాడు. పూల దండాలు స్వీట్, నేను పెళ్లి చేపిస్తాను, నాకు ఎంత సంతోషం అబ్బా. సో ఇట్లా జరిగితే కూడా మాకు చాలా చాలా హ్యాపీ ఉంటుంది. అవును మేడం. వి వాంట్ లైక్ ఏ అడ్వకేట్ ఉంటే కూడా వాళ్ళు డైవర్స్ కేసు వస్తే మేము ఫస్ట్ ఆలోచిస్తాం వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాలి. విడాకులు అంటే మాకు ఇష్టం లేదు యాక్చువల్ చేయడానికి, కానీ ఇది ప్రొఫెషన్ అని చేస్తున్నాం. అంతే. ఇట్ ఈస్ అ పించ్ ఫర్ us యాక్చువల్లీ. అవును మేడం. ఒకవేళ హస్బెండ్ విడిపోవాలన్నా లేదా హస్బెండ్ లేదా వైఫ్ ఇద్దరిలో ఒక్కరే విడిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ విడాకులు కావాలి అంటే లేదా ఎవరో ఒకరు విడాకులు కావాలంటే ఎన్ని డేస్ టైం పట్టవచ్చు? దానికి 1 year 2 years 3 years అలా ప్రొలాంగ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో కూడా ఏమైతుందంటే అండర్ 13(1)(1)A లాగా కేసు పెట్టాలి. ఆ కేసు ఫైల్ చేసి ఇఫ్ బై ఛాన్స్ అమ్మాయి వచ్చింది, అమ్మాయి డీటెయిల్స్ మొత్తం తీసుకొని అండర్ దిస్ సెక్షన్ లో మేము ఫైల్ చేస్తాం. ఫైల్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు సెండ్ నోటీస్. అదర్ సైడ్ కి నోటీస్ వెళ్తుంది. ఆ అదర్ సైడ్ కి నోటీస్ వెళ్ళడానికి అట్లీస్ట్ 1 month పడుతుంది. ఆ నోటీస్ వెళ్తే అదర్ సైడ్ తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, తీసుకోరు. వాళ్ళు తీసుకోరు, మళ్ళీ ఏమవుతుంది, ఆ కేసు డేట్ మళ్ళీ నెక్స్ట్ డేట్ వస్తుంది. ఆ నెక్స్ట్ డేట్ లో మళ్ళీ జడ్జ్ చెప్తారు, అగైన్ ఫైల్ ప్రాసెస్, దానికి ప్రాసెస్ చెప్తారు అంటే నోటీస్, మళ్ళీ సెకండ్ టైం ప్రాసెస్ ఇవ్వాలి. ఇఫ్ బై ఛాన్స్ 3 to 4 times మేము ప్రాసెస్ చేసినాం, ఆయన రాలేదు అనుకో, దెన్ వీ కెన్ ఆస్క్ ద జడ్జ్ టు గివ్ ఎక్స్ పార్టీ ఎవిడెన్స్. సో ఎక్స్ పార్టీ ఎవిడెన్స్ వేసిన తర్వాత హీ కెన్ గెట్ డైవర్స్ ఇన్ ఎక్స్ పార్టీ. సో అట్లా డైవర్స్ దొరుకుతుంది, బట్ అండర్ ఎక్స్ పార్టీ. ఆ ఎక్స్ పార్టీలో కూడా 2 to 3 months టైం ఉంటుంది. ఇఫ్ బై ఛాన్స్ ఆ హస్బెండ్ అదర్ సైడ్ కి తెలిసింది, ఓహో వాళ్ళకి ఎక్స్ పార్టీ అయిపోయిందంటే, ఆయన మళ్ళీ కోర్ట్ కి వచ్చేసి ఈ కెన్ పుట్ సెట్ అసైడ్ పిటిషన్ అండ్ రీఓపెన్ దట్ అండ్ సే ద జడ్జ్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే, ఏమో రీజన్ రాసేసి ఐ వాంట్ టు ప్లీజ్ రీఓపెన్ మై ఎక్స్ పార్టీ ఎవిడెన్స్ అండ్ ఐ వాంట్ టు కంటెస్ట్ ద కేస్ అని మళ్ళీ ఆయన అడ్వకేట్ పెట్టి వకాలత్ పెట్టి హీ కెన్ డూ దట్. ఓకే. ఒకవేళ మేడం పిల్లలు ఉన్నట్లయితే మెయింటెనెన్స్ కింద వాళ్ళకు ఎటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి? మెయింటెనెన్స్ అంటే కంపల్సరీ ఇవ్వాలి.
ఇవ్వాల్సిందే హస్బెండ్ కంపల్సరీ. ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేసేలాగా ఉండి అంటే మెయింటెనెన్స్ లోగా ఉండి ఉన్న వాళ్ళకి అప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఏమైందంటే ద జడ్జెస్ హ్యావ్ బికమ్ వెరీ పర్టిక్యులర్. ఓకే మెయింటెనెన్స్ కేసు అంటే మెయింటెనెన్స్ కేసుతో సహా అసెట్స్ అండ్ లయబిలిటీస్ కంపల్సరీ వేయాలి. ఓకే అంటే నీ దగ్గర ఎంత అసెట్స్ ఉంది, ఇల్లు సొంతం ఉందా, ఎంత నీ దగ్గర డబ్బు ఉంది, అదంతా అడుగుతారు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ అంటే మీ పే స్లిప్ వేయాలి, ఓకే అదంతా చూపించాలి. సో ఆయన అది మొత్తం చూస్తారు వాళ్ళు. అంటే అమ్మాయికి అబ్బాయికి అంటే ఇద్దరు. ఇద్దరు ఈక్వల్ ఈక్వల్. ఎంత ఏజ్ వరకు ఉండొచ్చు మేడం? ఎనీ ఏజ్, ఎనీ ఏజ్ వరకు. ఎనీ ఏజ్. ఇఫ్ సపోజ్ హీ సేస్ నేను రిటైర్ అయిపోయినా, బై ఛాన్స్ రిటైర్ అయిపోయిందంటే నువ్వు ఏ జీవితం అన్నది సంపాదించినావు కదా, ఏమన్నా నీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటుంది కదా, నువ్వు పెళ్లి చేసినావు అంటే నీకు నీ పిల్లల్ని భార్యని చూడాలి కదా, అదే ఒప్పుకుని నువ్వు పెళ్లి చేసావు. ఓకే సో హీ హ్యాస్ టు గివ్ సంథింగ్. ఓకే మేడం, దీని గురించి ముందు కంటిన్యూ చేద్దాం. కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం. ఓకే మ్యామ్. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రవికుమార్, సికింద్రాబాద్ నుంచి అండి. అలాగే రవికుమార్ గారు మాట్లాడండి. మేడం మీనా గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం, ఒక చిన్న సలహా కావాలి మేడం నాకు. చెప్పండి. ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్ ఎస్ఐ రిటైర్డ్, ఇప్పుడు చనిపోయారు ప్రజెంట్. అయితే వాళ్ళు మా మిస్సెస్ అడాప్ట్ చేసుకున్నారు. ఈ అడాప్ట్ డాక్యుమెంట్ ఒరిజినల్ లేదు, కానీ చాలా ఆస్తులు ఉన్నాయి. మనకు హైదరాబాద్, హిమాయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈమె మేజర్ ఉన్నప్పుడు కూడా ఈమె సంతకం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పెద్ద ల్యాండ్. సో ఇప్పుడు దాని మీద ఫైట్ చేయాలంటే ఎట్లా ఆ ల్యాండ్స్ మీద? ఇప్పుడు మీ వైఫ్ అడాప్టెడ్ అంటే స్కూల్లో ఎక్కడన్నా అంటే ఫాదర్ నేమ్ అదే ఉంది కదా? లేదు లేదు, అదే ప్రాబ్లం వచ్చింది మేడం. ఈమె పెన్షన్ తీసుకున్నది ఉంది. పెన్షన్ మాత్రము ఆయన ఎస్ఐ రిటైర్ అయిపోయినప్పుడు పెన్షన్ తీసుకుంది. సో ఇమీడియట్ మళ్ళీ నా మ్యారేజ్ అయిపోగానే 1 year తర్వాత ఆపేశాం, మనం ఏదో నిజాయితీపరంగా. సో 1 year మాత్రం తీసుకున్నది ఉంది పెన్షన్. ఆ పెన్షన్ పేపర్లు పెట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఓకే. వేరే ల్యాండ్ అంటే పెన్షన్ అంటే అఫీషియల్ కదా మేడం, అది ఎవరు కదా వాళ్ళు ఇవ్వరు కదా. సో నాకేమంటే మా ఫ్రెండ్ అడ్వకేట్ ఏమంటే ఈ అడాప్షన్ పేపర్స్ అదే ఉంది కదా, అది ట్రాన్స్లేషన్ చేయించమంటే తెలుగులో ఉంది రిజిస్టర్ ఆఫీస్ లో. అది ట్రాన్స్లేషన్ అఫీషియల్ గా చేయించాలంటే కరెక్ట్ చేయట్లేదు. 2 సార్లు 3 సార్లు చేయించా, అది 5-10 సంవత్సరాలు అయిపోయింది, పెండింగ్ అవుతూనే ఉంది. అది మీరు ట్రాన్స్లేషన్ చేసి నోటరీతో సంతకం చేపియండి. అవును మేడం, అది కరెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు యాపిడ్స్ లో చేస్తారు అఫీషియల్ గా, తెలుసు కదా. అది ఒఫిషియల్ గా కంపల్సరీ మీరు అది నోటరీ చేసిన తర్వాత మీరు కోర్టులో సబ్మిట్ చేస్తే అక్కడ లీగల్ హెడ్ సర్టిఫికేట్ తీసుకొని, సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకొని టు ప్రూవ్ దట్ హీ ఈస్ ద ఫాదర్, అది వేసి అండ్ ఆ డాక్యుమెంట్ మళ్ళీ మీరు అక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఎట్లన్నా పెన్షన్ వస్తుంది. అంటే అడాప్షన్ పేపర్ మనం ట్రాన్స్లేషన్ చేసి తర్వాత పెట్టుకోవాలి. ఎస్ అంత ముందైతే పెట్టుకోవాలి. అంటే అడాప్షన్ పేపర్ ఒరిజినల్ లేదు మేడం, అదే ప్రాబ్లం. అది ఒరిజినల్ లేదు అంటే మీరు ఒరిజినల్ లేదు అంటే ఏమైంది? ఒరిజినల్ వాళ్ళ బంధువులు అంటే ఇప్పుడు మా మిసెస్ వాళ్ళ అన్న అంటే వదిన వాళ్ళ పడతా. సో వాళ్ళ బంధువులు ఏం చేశారంటే ఈ ఆస్తి మొత్తం మా మిసెస్ కి వస్తుందని చెప్పి వాళ్ళు డాక్యుమెంట్ అవి ఎత్తుకుపోయారు. సో ఇంకా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఒక అడ్వకేట్ కూడా వీళ్ళ అడ్వకేట్ కూడా కరెక్టెడ్ ఆయన కూడా ఈ ఫైల్స్ అన్ని కోర్టు ఉన్నాయి అంటాడు. కోర్టుకి వెళ్ళి ఎన్నిసార్లు నేను చెప్పాను తీసుకురమ్మని, డబ్బులు ఇస్తానో ఇవ్వలేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. సో యాక్చువల్లీ మీరు న్యూస్ పేపర్ లో యాడ్ చేయాల్సి ఉండే దట్ దీస్ పేపర్స్ ఆర్ మిస్సింగ్, లాస్ట్ పేపర్స్ లాస్ట్ అయింది. ఆ పబ్లికేషన్ పేపర్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పాలి. పోలీస్ స్టేషన్ లో మీ సేవలో ఐ హావ్ లాస్ట్ మై డాక్యుమెంట్స్ చెప్తే వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో దట్ విల్ బి వన్ బిగ్ ప్రూఫ్ ఫర్ యూ. ఎస్ అవును, ఇది మీరు తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్, ఆ ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రవికుమార్ గారు. ఓకే మేడం, మనం ఇంతకు ముందు మాట్లాడుతున్నట్లు ఫ్యామిలీ కేసెస్లలో మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇంత ఏజ్ అంటే మేజర్ అయ్యేంత వరకు, మైనర్ నుంచి మేజర్ వచ్చే వరకు అన్నట్లు ఉంటుందా మేడం? యాక్చువల్లీ మేజర్ అంటే ఇప్పుడు బై ఛాన్స్ మెయింటెనెన్స్ మదర్ ఆడుతుంది. సో మదర్ ఏం పని చేస్తలేదు, హౌ కెన్ షీ టేక్ కేర్? ఇప్పుడు బై ఛాన్స్ పాప మేజర్ అయితే కూడా 21 years అండ్ ఆమె ఇంకా చదువు ఇంకా కావాలి. సో చదువు ఫీజు ఎట్లా పే చేస్తారు?
అండ్ షీ ఈస్ నాట్ వర్కింగ్, మదర్ ఈస్ నాట్ వర్కింగ్ అండ్ డాటర్ చైల్డ్ ఆల్సో ఈస్ నాట్ వర్కింగ్. అవును. సో అట్లా కష్టం అయితే డెఫినెట్లీ ఫాదర్ హ్యాస్ టు హెల్ప్. ఓకే. ఇంకా అది కూడా కాదు, ఇప్పుడు మేము ఉంటే ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ మా దగ్గర వస్తాయి. సో మేము మెయింటెనెన్స్ కి బయట అడితే కూడా వాళ్ళకి మేము చెప్తాం పెళ్లి అయితే ఐటెం కూడా అప్పుడు కూడా మీరు హెల్ప్ చేయాలి. ఓకే, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లికి కూడా హెల్ప్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా ఖర్చులు ఉంటాయి. ఆమె ఎక్కడి నుంచి బేర్ చేస్తుంది. అవును మేడం. ఎస్ మేడం, క్షమించండి మేడం, మరొక కాలర్ ఉన్నారు, దాని తర్వాత మనం మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. చెప్పండి, మనతో పాటు మీనా ధింగ్రా గారు ఉన్నారు మేడం, అడ్వకేట్ గారు, మాట్లాడండి మేడంతో. మీ పేరు? నమస్తే మేడం. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి రామచంద్రపురం నుండి మాట్లాడుతున్నాను. అలాగే సీతమ్మ గారు మాట్లాడండి మీనా గారు. మా అమ్మాయిని అదే ఊర్లో ఒకే ఊర్లో ఉన్నవాడు ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మేడం. ఒక ఆడపిల్ల కడుపులో పడ్డ తర్వాత టాబ్లెట్లు వేసుకోమని చాలా ఇబ్బంది పెట్టాడండి. కానీ నాకు ఆ బిడ్డ కావాలని ఆమె ఉంచుకుంది. అప్పటికే స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అయ్యి ఖాళీగా ఉండి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ అతనికి చదువుకున్నాడు కానీ ఏ జాబు లేదు మేడం అతనికి. హలో మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం అంతా చెప్పండి మేడం. అదే వినిపిస్తుందో లేదేనండి. తర్వాత పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వదిలేశాడు మేడం. వదిలేసి అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలెట్టాడండి. టార్చర్ పెట్టుకోలేక విడాకు ఇచ్చేసిందండి అమ్మాయి. అప్పుడు ఏమీ ఇవ్వలేదు మేడం. జడ్జి గారు చాలా అడిగారండి. అడిగితే నాకు ఏమీ లేదండి, నాకు ఇల్లు కూడా లేదు, ఇల్లు ఉందండి, ఇల్లు ఉందండి, ఇంకేమీ లేదు అతనికి. ఆ తల్లిదండ్రికి కొంచెం పొలం ఉన్నదండి, అయితే మాకు ఏమీ లేదు నా వద్దని చెప్పాడు మేడం. మేము కూడా అమ్మాయిని పెట్టే టార్చర్ని బట్టి ఏమీ ఆశించలేదు మేడం. అయినా ఈ అమ్మాయి పేరుని చిన్నప్పుడు ఈ అమ్మాయి పేరుని 50,000కి ఫిక్స్ చేసిన బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ చూపించి జడ్జి గారికి విడాకులు తీసుకున్నాం మేడం. హలో, విడాకులు తీసుకున్న తర్వాత ఆయన అలిమనీ ఏం అడగలేదా మీరు? మేము అడగడానికి వారు ఇచ్చే పరిస్థితిలో లేదండి. అసలు ఏమీ లేదు, ఉట్టిగా మీరు డైవర్స్ కూలి పని ఏదన్నా కూలి పనికి కూడా ఎలాగండి, ఏమి పని చేయడు, తిని కూర్చొని భార్యను సాధిస్తూ ఉంటాడండి. వాళ్ళ అమ్మగారికి ఉన్నది కానీ ఆవిడ ఏమి పట్టించుకోదండి, ఏమి ఇవ్వదండి. విడాకులు తీసుకున్నాయంటేనే మళ్ళా అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయికి ఏమి ఇవ్వలేదు మేడం. అమ్మాయి ఇప్పుడైతే నీట్ రాసి MBBS కి మొదటి సంవత్సరం చదువుతుందండి మేడం. పాప ఇవ్వడండి మేడం, అసలు చూడండి ఏమి ఇవ్వడండి. ఇప్పుడు ఆయన దగ్గర ఏమన్నా ఆస్తి ఏమన్నా డబ్బులు పని చేస్తున్నాడా ఇప్పుడు ఆయన? ఏమండి అది కూడా తెలియదు మేడం. మేము రామచంద్రపురంలో ఉంటామండి. అమ్మాయి రామచంద్రపురం గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుందండి. మనవరాలేమో మంగళగిరి NRI మెడికల్ కాలేజీలో చదువుతుంది మేడం MBBS. యాక్చువల్లీ ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు విడాకులు అయిపోయింది కూడా ఆమె MC కేసు అని ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఆమె ఆల్రెడీ గవర్నమెంట్ పని చేస్తుంది కదా. మీ పాప పని చేస్తుందని కొన్ని జడ్జెస్ ఏం చేస్తారు, నువ్వు పని చేస్తున్నావు కదా, నీ దగ్గర డబ్బులు ఉంది, నువ్వు పాపని చూసుకోవచ్చు అని వాళ్ళు ఇయ్యరు. కొంతమంది మళ్ళీ మీరు MC వేసేసి అప్పుడు ఏం చేయాలంటే నాకు ఏమీ వద్దు, నా పాప MC పెట్టేసి నాకు ఏం వద్దు, ఉట్టి నా చిన్న పాపకి కావాలని మెయింటెనెన్స్ అడగొచ్చు. వాళ్ళ కూతురికి అడగొచ్చు ఆమె. నేను సంపాదిస్తున్నా, నాకు అవసరం లేదు, అది ఎంత నేను సంపాదిస్తున్నా అది నాకే సరిపోతుంది, నా పాపకి సరిపోదు, సో మీరు దానికోసం అడగొచ్చు. ఓకే సీతమ్మ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సీతమ్మ గారు, మీరు మీ పాప పేరు మీద నుంచి అంటే మాకు అవసరం లేదు, మా పాపకి మాత్రం మా మనవరాలికి మాత్రం MC ఇవ్వండి, అంటే మెయింటెనెన్స్ ఇవ్వండి అన్నట్లు మీరు అడిగి అలాగే కోర్టులో ఫైల్ చేయొచ్చు అని మేడం చెప్తున్నారు. ఓకే మేడం, ఇలాంటి కేసెస్ కూడా చాలా వరకు అంటే వస్తుంటాయి. ఎందుకంటే మా దగ్గర కొన్ని కేసెస్ నా దగ్గరే ఉంది. ఓకే, అమ్మాయి ఈజ్ వర్కింగ్, ఆమెకి అరౌండ్ 80,000 శాలరీ వస్తుంది. ఓకే,
హస్బెండ్ కి 3 lakhs సాలరీ వస్తుంది. సో ఆమె ఏంటిది ఒక బాబు ఉన్నాడు, బాబు ఈజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. సో ఆమె చెప్తుంది ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఈ సాలరీ నాకు సరిపోతలేదు. సో ఆ హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు, మంత్లీ ఇస్తున్నాడు ఆయన 20,000 30,000 మంత్లీ ఆయన కూడా ఇస్తాడు. ఇంకా విడాకులు అయిపోయింది, విడాకుల తర్వాత కూడా కండిషన్ లో రాశారు కి ఆఫ్టర్ ఆయన ఇంటర్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ కి ఆయన బై ఛాన్స్ ఫర్దర్ స్టడీస్ కి అమెరికా వెళ్తే అబ్రాడ్ ఎక్కడైనా వెళ్తే ఐఎమ్ రెడీ టు పే అని అట్లా కూడా రాసి ఇస్తారు. ఓకే మేడం, అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుతున్నట్లు ఇట్లా మ్యూచువల్ గా విడిపోతే ఓకే, కానీ చాలా వరకు అమ్మాయిల మీద పెళ్లి అయిన తర్వాత వైఫ్ల మీద అత్తగారిండ్లు అంటే అత్తారింట్లో ఆడపడుచులు, అత్త వాళ్ళు, మామ వాళ్ళు హరాస్మెంట్ అనేది చాలా వరకు ఉంటుంది మేడం. సో అటువంటప్పుడు ఎటువంటి కేసెస్ ని మనం ఫైల్ చేయొచ్చు? అట్లా సతాయిస్తుంటే అంటే యూజువల్లీ ఏమవుతుందంటే ఇట్లా హారాస్మెంట్ జరిగితే అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వచ్చు హస్బెండ్ మీద. కానీ యాక్చువల్లీ హస్బెండ్ మీద మెయిన్ అక్యూజ్డ్ వన్ ఆయననే ఉంటాడు. కానీ ఆ లేడీస్ ఏం చేస్తారు, అత్తమ్మకి మావయ్యకి ఇఫ్ బై ఛాన్స్ ఆ ఇంట్లో ఆడబిడ్డ లేదుంటే కూడా ఆమె చెన్నైలో ఉంటే కూడా ఆమె పేరు రాసేస్తారు. అవును మేడం, చాలా మంది కేసెస్ అట్లా అవుతుంది. వాళ్ళు మా దగ్గర వస్తారు కదా, ఏం మేడం మా అక్క ఇక్కడే ఉండదు, మా అల్లుడు బ్రదర్ ఇన్ లో కూడా ఇక్కడ ఉండడు, వాళ్ళ పేరు ఎందుకు రాసిందమ్మా, ఎంత కష్టం అవుతుంది మాకు, ఒకటేసారి వెళ్ళాలంటే అందరు 10 మంది కోర్టుకి వెళ్ళాలి, చాలా కష్టం అవుతుంది. సో అట్లా అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి చాలా టైం దాకా మీన్స్ అట్లీస్ట్ 10 times 12 times పిలిచేసి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. హస్బెండ్ కి పిలుస్తారు, వాళ్ళ అత్తమ్మకి అందరికి పిలుస్తారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండమ్మా, ఇక్కడ సెటిల్మెంట్ చేసుకోండమ్మా, ఎందుకు కోర్టుకి వెళ్తారు, ఎందుకంటే కోర్టుకి వెళ్ళాలంటే ఇద్దరికి కష్టమే. ఇక్కడ అంటే అబ్బాయి ఎందుకంటే 498 అంటే డైరెక్ట్ అమ్మాయి అబ్బాయికి వేసరి మేము అనుకుంటాం. కానీ ఈ కాలంలో ఉట్టి లేడీస్ ఓన్లీ ఆర్ నాట్ ఫైలింగ్ 498. ఓకే, నేను ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మేడం. 498 కేసు కేవలం అంటే మహిళలే వేయాలా లేకుంటే అబ్బాయిలు వేయొద్దా అన్నట్లు? వేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. నాట్ ఓన్లీ అబ్బాయిలు. ఒక కేసు నా దగ్గర వచ్చింది, ఎక్కడ అమ్మాయి అమ్మ మీద వేసింది. అంటే ఆమె ఏం చెప్తుంది అమ్మాయి అంటే, నా పెండ్లి అయిపోయింది, నా మమ్మీనే నా జీవితం ఖరాబ్ చేసి నాకు డైవోర్స్ ఇప్పించింది, ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇంట్లో ఉండడానికి ఇస్తలేదు, ఇప్పుడు అమ్మని వండడానికి ఇస్తలేదు, నా బట్టలు అన్ని అమ్మ ఇంట్లో ఉంది, నాకు నా అమ్మతో చాలా ప్రాబ్లం ఉందని కేసు పెట్టింది 498. ఓకే, ఇటువంటి కేసెస్ కూడా వస్తాయి. ఓకే మేడం, దీని గురించి ఇంకా పూర్తిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, దీని తర్వాత పూర్తిగా కంటిన్యూ చేద్దాం మేడం. నేసల్ హలో కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్ అండి, నేను సింగర్ జ్ఞానకుమార్. ఈ ఆదివారం ఏప్రిల్ 7వ తేదీ సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో సాంగ్స్ పాడేందుకు నేను వస్తున్నాను. సో మీరు కూడా మంచి సాంగ్స్ రెడీగా ఉండండి. డోంట్ మిస్.
సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. స్టే ట్యూన్, డోంట్ మిస్. హాయ్ అండి, నేను సింగర్ అనురాధ. ఈ ఆదివారం ఏప్రిల్ 7 సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రాంలో సాంగ్స్ పాడేందుకు మీ ముందుకు వచ్చేస్తున్నాను. మరి మీరు కూడా సాంగ్స్ మాతో పాటు పాడాలని కోరుకుంటూ మీ అనురాధ. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. న్యాయ సలహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, మనం ఇంతకు ముందు మాట్లాడుతున్నట్లు 498 కేసు గురించి చెప్తూ ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ చేయండి మేడం. అది నేను చెప్తుండే కదా, ఇప్పుడు డాటర్స్ కూడా మదర్ మీద వేస్తున్నారు, ఫాదర్ ఆల్సో. ఇప్పుడు బై ఛాన్స్ పిల్లలు పేరెంట్స్ కి చూస్తలేరు అనుకోండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల దాకా పిల్లలు పుట్టిన తర్వాత మదర్ అండ్ ఫాదర్ వాళ్ళని పోషిస్తారు, వాళ్ళకి స్కూల్కి పంపిస్తారు, అంతా చేసిన తర్వాత వాళ్ళు హై లెవెల్స్కి వచ్చిన తర్వాత ఈ కాలంలో వృద్ధాశ్రమాలలో వేసిస్తున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, పేరెంట్స్. సో అట్లా పేరెంట్స్ కూడా మెయింటెనెన్స్ పిల్లలకి అడగొచ్చు, అలా కూడా వేయొచ్చు, అట్లా వేసుకోవచ్చు. అట్లా కేసెస్ నడుస్తున్నాయి. అంటే ఈ 498 లో కాదు, మెయింటెనెన్స్ లో అడగొచ్చు. 498 లో అంటే ఏమైతే జస్ట్ మేము కొట్లాట్ చేస్తున్నాం. అదే డివిసి వేస్తే డివిసిలో ఒట్టి వైఫ్ వేస్తుంది యూజువలీ. సో దాంట్లో వైఫ్ అంటే అదే ఇంట్లో ఉండి హస్బెండ్ ఇప్పుడు బై ఛాన్స్ చూస్తలేడు, ఏమైనా బట్టలు కావాలి, తిండి సరిగా పెట్టలేదు, పిల్లలకి ఫీజు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు అంటే ఆమె డివిసిలో వేరే వేరే ప్రొవిజన్స్ ఉన్నాయి, వేరే సెక్షన్స్ మీద ఆమె వేసుకోవచ్చు. లైక్ ఐ హ్యావ్ రైట్ ఫర్ రెసిడెన్స్, సో నేను ఇంట్లో ఉండాలి. సో రైట్ ఫర్ ఫుడ్, సో ఆయన ఎట్లైనా ఫుడ్కి డబ్బులు ఇవ్వాలి. పిల్లలు చదువుతున్నారు, రైట్ ఫర్ ఎడ్యుకేషన్, అందరు ఎడ్యుకేషన్ కి ఆయన డబ్బులు ఇవ్వాలి. సో ఇట్లా కేసెస్ పెడితే ఆ జడ్జెస్ కూడా చూస్తారు. దాంట్లో మళ్ళీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అడుగుతారు. జడ్జెస్ అది చూస్తుంది, ఎంక్వైరీ చూసిన తర్వాత, పే స్లిప్స్ చూసిన తర్వాత అలా ఎట్లన్నా అవుతుంది. డివిసిలో ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా అడగొచ్చు, వేరే ఉంటుంది అది. సో ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటే దే షుడ్ స్టార్ట్ గివింగ్ మెయింటెనెన్స్ ఇమీడియట్లీ. అంటే విదిన్ 1 or 2 hearings or 3rd hearings లో ఆర్డర్ ఇచ్చేస్తుంది జడ్జ్. కనీసం ఆయన కనీసం 10,000 ప్రతి నెల, లేకపోతే 20,000 ప్రతి నెల. వైఫ్ కూడా పని చేస్తలేదంటే ఆయన స్తోమత చూసి, అది అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూసి జడ్జెస్ ప్రొనౌన్స్ చేస్తారు. ఇఫ్ ఆయన జీతం చాలా తక్కువ ఉందంటే కనీసం 5,000 ఇవ్వాలి. కనీసం 5,000 దాకా కంపల్సరీ చేస్తారు. ఇంకా ఆ ప్రొవిజన్ లో కూడా. ఓకే, సారీ మేడం, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము బోయినపల్లి నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఓకే, మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, మనతో పాటు అడ్వకేట్ మీనా ధింగ్రా గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మా. చెప్పండి నాగలక్ష్మి గారు, మాట్లాడండి మేడంతో. మా తమ్ముడి గురించి మేడం. చెప్పండి. తమ్ముడిది కొద్దిగా ప్రాబ్లం వచ్చింది మేడం. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. ఇప్పుడు 8 months బాబు. మమ్మీ రానట్టు, అసలు మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటేనే వస్తా ఉంటుంది మేడం. అంటే మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటేనే వస్తా ఉంటుంది, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ. అంటే అమ్మ వాళ్ళ ఇంటికే హస్బెండ్ తీసుకుని వస్తే ఇక్కడే ఉంటాను, లేదంటే అక్కడ ఉండను అన్నట్లు చెప్తున్నారు. ఒకటే తమ్ముడు. హస్బెండ్ దగ్గర ఉండను, మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంటాను, నువ్వు ఇక్కడికే రానట్లు హస్బెండ్ కి చెప్తుందంట మేడం. అట్లా అంటే చాలా సార్లు వాళ్ళు ఒప్పుకురు కదమ్మా. కావాలంటే ఇప్పుడు బై ఛాన్స్ వాళ్ళ అత్తమ్మ సతాయిస్తుందంటే మేము చెప్పొచ్చు, నువ్వు విడిగా ఇల్లు తీసుకొని ఉండు అని. ఎందుకంటే అబ్బాయికి కూడా ఉంటది కదా, నేను నీ అమ్మ ఇంట్లో ఎందుకు ఉండాలి. కావాలంటే మీ పాపకి చెప్పండి, మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా రెంట్కి తీసుకొని మీ ఇంటి దగ్గర ఉంటే ఆమెకి మీకు కూడా హెల్ప్ అయిపోతుంది, ఆమెకి కూడా బాగుంటది. చెప్పినాము, మమ్మీ హెల్త్ బాగుండదు, ఒకడే కొడుకు. మీ తమ్ముడు అంట మేడం, తమ్ముని భార్య అలా చేస్తుందంట. ఒకడే అన్నమాట. కింద మీద ఇల్లు ఉందండి మేడం, 40 years. అది అట్లా ఉండి కూడా ఆమె సపరేట్, ఆమె గురించి రెంట్ అలాగ ఉందామంటారు ఒక దగ్గర, డబుల్ బెడ్రూమ్ తీసుకొని. కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండమంటుంది. అట్లా ఎట్లా అవుతుంది మేడం చెప్పండి.
అట్లా అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరి మీదనే ఉంటుంది, వాళ్ళిద్దరే సలహా తీసుకుని ఉండాలి. మేం మధ్యలో మేము జస్ట్ ఆ అబ్బాయికి సంజాయించవచ్చు కి ఇట్లా ఆమెకి కష్టం అవుతుందంటే నువ్వు ఆమె ఇంటి దగ్గర పక్కన ఉండు, వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండలేదంటే అట్లా మాట్లాడవచ్చు మనం. ఒకసారి మీరు అడగండి, ఒకసారి మీ పెద్దవాళ్ళందరూ కూర్చొని ఆ అమ్మాయికి సంజాయించండి. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తో కూర్చొని ఇట్లా ఇట్లా నడుస్తుంది, ఆమెకి ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం సేపు వాళ్ళు అడ్జస్ట్ చేస్తే మీ ఉండొచ్చు, అట్లా ట్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాగలక్ష్మి గారు. ఓకే మేడం, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్లు తల్లిదండ్రులకి మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాం. కనీసం 5,000 సరే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు పిల్లలు చాలా మంది పిల్లలు ఎట్లా అంటే ఈ కాలంలో అందరూ కార్పొరేట్ ఆఫీసెస్ లో పనిచేస్తున్నారు, అందరు జీతాలు 40 to 50, 60,000 దాకా ఉంది. అమ్మ నాన్నకి చూడడానికి వాళ్ళ దగ్గర 10,000 కూడా ఇవ్వలేదంటే ఆ జడ్జెస్ కంపల్సరీ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ కంపల్సరీ కావాలి. షుగర్, బీపీ, థైరాయిడ్ ఎవరన్నకి ఉంది, కామన్ అది. అవును. సో మెడిసిన్స్ కి, వాళ్ళ నార్మల్ డైలీ ఫుడ్ కి, డైలీ నెసెసిటీస్, ఇల్లు సొంతం ఇల్లు ఉంది అనుకోండి అమ్మ నాన్నకి, అక్కడ రెంట్ లేదు, ఉట్టి ఇల్లు పెట్టుకుని ఏం చేస్తారు? తిండికి అన్నం కావాలి, బట్టలు కావాలి, అండ్ మెడిసిన్స్ అంటే కంపల్సరీ. సో న్యూట్రిషన్ కి, ఫ్రూట్స్, సో దానికి కంపల్సరీ జడ్జెస్ పర్మిషన్ ఇస్తారు. 10 to 20 డిపెండ్స్ ఆన్ ద సాలరీ. వాళ్ళ అసెట్స్ అంతా చూసేసి ఎంక్వైరీ చేసి 10,000 or 15,000 or 20,000 చేస్తారు. అంటే కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంకా వాటి చుట్టూ వీటి చుట్టూ తిరగడం ఎందుకు, ఇంకా మేము ఈ ఏజ్ లో ఇలా ఉన్నాం, సరే తల్లి కొడుకులు అంటే చూసుకోలేదంటే కొంతమంది లైట్ తీసుకుంటారు, కానీ ఇలా వేసుకోవాలి అని చాలా మందికి తెలియదు. అందుకే నేను చెప్తున్నా వాళ్ళు వేసుకోవచ్చు, మెయింటెనెన్స్ పిల్లల మీద వేసుకోవచ్చు వాళ్ళు. ఓకే మేడం, నార్మల్ గా అమ్మాయిలకు కానీ పెళ్లి కాని వాళ్ళకి అమ్మాయిలకు కానీ చాలా మంది ఆఫీసులలో కానీ లేదా బయట కానీ అంటే హరాస్మెంట్ అనేది చాలా వరకు ఉంటుంది, వాళ్ళు ఏమి చెప్పుకోలేరు ఇంట్లో కూడా. అటువంటి వారు ఎటువంటి కేసెస్ ని అలా వేయొచ్చు అంటారు? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి అంత ప్రాబ్లం అమ్మాయి ఫేస్ చేస్తుందంటే ఈ కాలంలో నారీ శక్తి ఉంది, లేడీస్ ఆర్ వెరీ బోల్డ్. అండ్ మన గవర్నమెంట్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఎంత బాగుందంటే నైట్ సేఫ్టీ ఎంత బాగుంది, పోలీస్ వాళ్ళు అంతా ఉంది. అవును మేడం, షీ టీమ్స్ ఉంది, వాళ్ళు అట్లా వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. ఏ అబ్బాయి కంటిన్యూస్లీ ఫాలో చేస్తున్నారో ఏమైనా చేస్తే షీ టీమ్ కి వెళ్ళి ఆమె హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే మేడం, దీని గురించి మరి మాట్లాడదాం మేడం. మరొక కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో. ఓకే, కాలర్ కట్ అయినట్లుంది మేడం, ప్లీజ్ కంటిన్యూ చేయండి మేడం. సో ఇట్లా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ స్టేషన్ లో, ఇట్లా ఇట్లా నాకు ప్రాబ్లమ్స్ అవుతుంది, వాళ్ళు నాకు చేసింగ్ చేస్తున్నారు, ఆర్ దే ఆర్ ట్రోలింగ్ మీ. ఇంకా ఈ కాలంలో చాలా సైబర్ క్రైమ్స్ కూడా వస్తున్నాయి, రాంగ్ కాల్, వేరే వేరే ఫోన్స్ ధమ్కి ఇస్తున్నారు అమ్మాయిలకి. సో వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ స్టేషన్ లో. ఇంకా క్రైమ్ డిపార్ట్మెంట్ సైబర్ ది వేరే ఉంటుంది, ఎల్బీ నగర్ లో అక్కడ ఉంది ఒకటి. సో అక్కడ వాళ్ళు వెళ్ళేసి సైబర్ క్రైమ్ లో కూడా చెప్పొచ్చు. సో పోలీస్ చాలా హెల్ప్ చేస్తుంది. ముందుగా ఉండే మేమందరం అనుకుంటుండే అయ్యో పోలీస్ మాట వింటేనే భయము, ఎవరు వెళ్తారు పోలీస్ స్టేషన్ కి ఏమైతే. కానీ ఇప్పుడు అందరు ఎంత ఈ ఫ్రెండ్లీ ఉన్నారు, పోలీస్ వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తారు, ఇంకా హెల్ప్ చేస్తారండి. షీ టీమ్ కూడా ఆ లేడీస్ కూడా వెరీ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా ట్రై చేస్తారు. చాలా మంది డివిసి కేసెస్ అట్లా వస్తారు కదా, వాళ్ళు లేడీస్ అక్కడ లేడీస్ జెంట్స్ అడ్వకేట్ పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు ట్రై చేస్తారు 99% ఇద్దరు కలిసి ఉండాలని. ఏమన్నా ఉంటే ఇట్లా సలహా చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి చాలా ట్రై చేస్తారు. నియర్లీ 2 months 3 months 1-2 months వెయిట్ చేసి తర్వాత ఫైల్ చేస్తారు. ఓకే మేడం, అలాగే మనకు ఫస్ట్ కాలర్ వచ్చారు ఇంతకు ముందు, అడాప్షన్ గురించి వచ్చారు. అవునవును. సో అడాప్షన్ అనేది అంటే కరెక్ట్ గా జరగకుంటే ఇలా పేరెంట్స్ లేకుంటే ఎట్లా ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుందంటారా? చాలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లీగల్ డాక్యుమెంట్స్ లేదు. లీగల్ డాక్యుమెంట్స్ చాలా చాలా కంపల్సరీ. ఇఫ్ బై ఛాన్స్ లీగల్ డాక్యుమెంట్ లేదనుకోండి, అడాప్షన్ అయింది ఏమన్నా ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే బాబుకి స్కూల్లో అడ్మిషన్ చేసే టైం బర్త్ సర్టిఫికేట్ ఎట్లా చేసుకుని హస్బెండ్ పేరు కంపల్సరీ, అక్కడ ఫాదర్ నేమ్ ఉండాలి కరెక్ట్. స్టార్టింగ్ నుంచి ఫాదర్ నేమ్ ఉంది అంటే, ఎందుకంటే మేము ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చదివితే ఇప్పుడు నా పెళ్లి అయిపోయిన తర్వాత డాటర్ ఆఫే అడుగుతారు. ఇప్పుడు నా ఫర్దర్ స్టడీస్ ఎక్కడైనా వెళ్తే అడుగుతారు వాట్ ఈస్ యువర్ నేమ్,
మీ ఫాదర్ పేరు, హస్బెండ్ పేరు ఉండనే ఉండదు. ఇప్పుడు 10th క్లాస్ లో చదివాను, ఇప్పుడు నేనే చెప్తాను, నా పేరు మీనా డింగ్రా స్కూల్లో, కానీ లా చేసే టైం నా పెండ్లి ఆల్రెడీ అయిపోయింది. పెండ్లి తర్వాత నా పేరు మీనా భరద్వాజ్, కానీ ఏమైంది ఇప్పుడు లా చేస్తే మీనా డింగ్రానే కంటిన్యూ ఉంటుంది. సో అడాప్షన్ చేస్తే ఏమన్నా చేస్తే పేరెంట్స్ ఫాదర్స్ నేమ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్, అది రాయాలి పేరెంట్. ఇఫ్ సపోజ్ లైక్ సింగిల్ మదర్ ఉంది, సో అది చెప్పేసి సింగిల్ మదర్ అది ఉంటది. సో నో ఫాదర్ బట్ మదర్ పేరు ఉండాలి. ఒకవేళ చాలా ఇంపార్టెంట్. కాలర్ లాగా మనకు మిస్ అయినట్లయితే మనం మళ్ళీ ఇప్పుడు న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చి ఇట్లా ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు బై చాన్స్ ఇప్పుడు ఎందుకంటే మన బండి దొంగతనం అయింది అనుకోండి, మీ మెయిన్ డాక్యుమెంట్ బస్ లో మీరు మర్చిపోయినారు, ఎక్కడ బండి నుంచి మీ బ్యాగ్ పడిపోయింది, మీ అన్ని డాక్యుమెంట్స్ దాంట్లో ఉండే బై ఛాన్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో మేము కంపల్సరీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి, ఈ సేవలో కంప్లైంట్ ఇవ్వాలి, అండ్ న్యూస్ పేపర్ లో కూడా పబ్లికేషన్ వేస్తే ఆ వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది, ఇది దొంగతనం అయింది, మిస్ అయింది, ప్రూఫ్ ఉంటుంది. అండ్ మిస్ అయిందంటే మీ ఫోన్ నంబరు, మీ ఇంటి అడ్రస్ మీకు దొరికిందంటే ప్లీజ్ కాల్ దిస్ నంబర్ అని వస్తుంది. సో ఎవరికి దొరికితే వాళ్ళు మీకు వచ్చి మంచి వాళ్ళు ఉంటే వచ్చి ఇవ్వచ్చు కూడా. ఎస్ మేడం. మేడం, ఈ మధ్య కాలంలో చెక్ బౌన్సెస్ కేసెస్ అనేవి చాలా వరకు ఎక్కువగా అవుతూ ఉన్నాయి. సో చెక్ బౌన్స్ గురించి డీప్ గా మాకు వివరించండి మేడం. ఓకే, చెక్ బౌన్స్ కేసెస్ చాలా కామన్ ఈ కాలంలో. చెక్ బౌన్స్ తో సహా ప్రామిసరీ నోట్, మెయిన్లీ చెక్ బౌన్స్ అంటే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కని ఉంటది, అది అండర్ సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ యాక్ట్. సో చెక్ బౌన్స్ అయితే ఫస్ట్ బై ఛాన్స్ చెక్ బౌన్స్ అయింది, ఫస్ట్ బౌన్స్ అయిపోతే మీ అడ్వకేట్ దగ్గర వెళ్ళేసి బ్యాంక్ నుంచి ఆ చెక్ బౌన్స్ మెమో కంపల్సరీ కావాలి. ఏ చెక్స్ బౌన్స్ అయింది ఆ 2 చెక్స్ కూడా మీ చేతిలో ఉండాలి. అది తీసుకొని మీరు అదర్ సైడ్ కి నోటీస్ పంపాలి, ఫస్ట్ లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ పంపిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 15 days. దాంట్లో రాస్తారు 15 days లోపల మీరు రిప్లై ఇవ్వండి, లేకపోతే వీ విల్ టేక్ లీగల్ యాక్షన్, దట్ ఈస్ కంపల్సరీ. అండ్ డీటెయిల్ గా చెప్పాలంటే ఫస్ట్ మనం లీగల్ నోటీస్ పంపుతాం. సో లీగల్ నోటీస్ త్రూ పోస్ట్ ఆఫీస్ పంపితే ఆ పోస్ట్ ఆఫీస్ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పెట్టుకోవాలి, ఆ ట్రాక్ రిపోర్ట్ పెట్టుకోవాలి, అన్ని మనం జెరాక్స్ చేసుకుని ఇట్ షుడ్ బి రెడీ విత్ అస్, ట్రాక్ రిపోర్ట్ ప్రింట్ అది, అండ్ పోస్టల్ స్టాంప్స్, పోస్టల్ రిసిప్ట్, ఈ 2 లీగల్ నోటీస్ పంపిన తర్వాత ఏ డేట్ పంపినాం 15 days దాకా వెయిట్ చేయాలి. అండ్ మన చెక్ బౌన్స్ అయిపోయిన తర్వాత 15 days లోపల మనం లీగల్ నోటీస్ ఇవ్వాలి. సో ఇంకా 15 days వాళ్ళకి టైం ఇస్తే 1 month అయిపోయింది. ఆ 1 month తర్వాత 15 days లోపల విదిన్ 45 days వీ హ్యావ్ టు ఫైల్ కేస్ ఇన్ ద కోర్ట్ అండర్ సెక్షన్ 138. సో ఆ కేసు ఫైల్ అయితే ఇఫ్ బై ఛాన్స్ రిప్లై నోటీస్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, అది వస్తే కూడా మనం కంపల్సరీ ఫైల్ చేయాలి కోర్టులో. ఆ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత అక్కడ నుంచి సేమ్ మళ్ళీ లీగల్ నోటీస్ ఇచ్చినాం కదా, ఇఫ్ బై ఛాన్స్ ఒక్కొక్కసారి ఏమైతే లీగల్ నోటీస్ ఆయన తీసుకుంటే రిప్లై ఇచ్చిన తర్వాత అవును నేను ఒప్పుకుంటా, నేను బై ఛాన్స్ ఆ చెక్ 1 lakh ఉంది అనుకోండి, ఆయన వచ్చి చెప్పొచ్చు, చూడు బాబు నా దగ్గర 1 lakh లేదు, ఎందుకు నువ్వు కోర్టుకి వెళ్తావు, ఇక్కడనే కాంప్రమైజ్ అయిపోతాం, నేను నీకు 60,000 ఇస్తాను, లేకపోతే 70,000 ఇస్తా, వాళ్ళే మార్జిన్ చేసుకుని మ్యూచువల్ గా అక్కడ చేస్తే కోర్టుకి వెళ్ళడానికి అవసరం ఉండదు. లేకపోతే ఈ మనిషి ఎవరు కంప్లైంట్ ఉన్న ఆయనకి అడ్వకేట్ ఫీజు ఇవ్వాలి, అదర్ సైడ్ కి కూడా అడ్వకేట్ ఖర్చులు ఉంటుంది. ఎస్ మేడం, దీని గురించి ముందుగా మాట్లాడదాం డీటెయిల్ గా. మరొక కాలర్ ఉన్నారు చూద్దాం. హలో హలో మేడం గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నర్రా శ్రీనివాస్ బాబు, విజయవాడ. అలాగే శ్రీనివాస్ గారు, మనతో పాటు అడ్వకేట్ మీనా ధింగ్రా గారు ఉన్నారు, మాట్లాడండి మేడం తో మీ సమస్య గురించి. చెప్పండి సార్. మేడం గారు మాట్లాడండి, చెప్పండి. మేడం గారు నమస్కారం అండి. నమస్తే. నాకు డబ్బులు వ్యాపార నిమిత్తం అవసరం అయ్యి ఫ్రెండ్ ఒక అతని దగ్గర రెగ్యులర్ గా డబ్బులు తీసుకునేవాడిని. ఓకే. అతనికి చెక్కులు నోట్లు అనేది ఓన్లీ సంతకం చేసి ఇచ్చేస్తూ ఉండేవాడిని, డేట్లు ఏమి వేయకోకుండా. అతను డబ్బులు ఇప్పించేటప్పుడల్లా ఏంటంటే తనకు తెలిసిన 2-3 ఫ్రెండ్స్ దగ్గర ఇప్పిస్తానంట చెక్కులు నోట్లు కలెక్ట్ చేసేవాడు. యాక్చువల్ ఆ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో అతను ఓన్ హ్యాండ్ రైటింగ్ తో నేను అతని దగ్గర ఇస్తున్నాయి రాసిచ్చేవాడు. ఓకే. కానీ అనుకోకుండా జనవరిలో నేను నవంబర్ లో అనుకోకుండా నాది ఒక పొలం అమ్మేశా. ఓకే. దానికి సంబంధించి అటాచ్మెంట్ కోసం జనవరిలో నా దగ్గర చెక్కు తీసుకున్నట్టుగా
38 లక్షలు, 3.5 లక్షల రూపాయలు నేను అతనికి ఇవ్వాలి. ఓహో. అతను డైరెక్ట్ గా అతను రిటర్న్ గా ఇచ్చింది. కానీ అది 4 సంవత్సరాల కిందట ట్రాన్సాక్షన్ మాది. కానీ అతను లేటెస్ట్ డేట్ లో 2021 డేట్ లో చెక్ ప్రెజెంట్ చేశాడు. నోటు కూడా ఏమని రాసుకున్నా అంటే 38 లక్షలు నేను అతనికి బకాయి ఉన్నట్టుగా. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నాబోటోళ్ళం చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైనా బిజినెస్ చేసుకునే చోట అవసరం అంటే అవతల ఉన్న ఫ్రెండ్స్ కి చెక్కు నోట్లు ఎంటీ సంతకాలు చేసి ఇచ్చేస్తున్నాం. ఓకే. దాని మీద డేట్ అయ్యం, మిగతా ఫినిష్ చెయ్యం. ఓకే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, చెక్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు, నోటు మీద యాక్షన్ తీసుకుంటున్నారు, ఏదో అసెట్ లాంటిది ఉంటే అసెట్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. మరి అప్పుడు మా పరిస్థితి ఏంటండి? సో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన మీకు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా, కోర్టులో వేసారా? కోర్టు నుంచి నోటీసులు, చెక్ కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. వచ్చేసిందండి. పొలం నేను అమ్మేసి 2 నెలల చిల్లర అయితే దాని మీద ఐపీ నోటీస్ కూడా తీసుకొచ్చి దాంట్లో మా కుటుంబీకులందరం ఎవరైతే ఉన్నామో అదే సర్వే నంబరు, దాని మీద కూడా ఐపీ నోటీస్ తీసుకొచ్చాడు. ఓకే. దాని ప్రెషర్ పెట్టడంతో నేను 3.5 లక్షల చిల్లర ఇవ్వాల్సింది 10 లక్షల వరకు వెళ్ళి 15 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నా సరే తప్పించుకుని తిరుగుతున్నాడు. ఓకే. ఇప్పుడు కాంప్రమైజ్ కి వస్తలేడా? రావట్లేదండి. సో మీ కోర్టులో ఇప్పుడు మీది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఉంది కదా సార్? అవునండి. సో స్టార్టింగ్ స్టేజే ఉంది. ఇప్పుడు మీ కేసు నడవని ఎట్లన్నా మీ ఎవిడెన్సెస్ అవుతుంది, అయినా ఎవిడెన్స్ అవుతుంది, ఇంకా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీ ఎవిడెన్స్ మీరు వేయండి. సో అక్కడ అనుకున్నా జస్ట్ అతను చిన్న ఛాలెంజ్ చేశాడండి. మేడం గారు చెప్పండి. ఉన్న ఎక్స్పీరియన్స్ కి నేను ఒక చిన్న క్వశ్చన్. అతనికి ఆల్రెడీ కోర్టు పక్షి నాబోటి వాళ్ళ దగ్గర చెక్కులు నోట్లు ఇప్పించి అటువంటి వాటితో కోర్టులో ఉదయం నుంచి రాత్రి వరకు కోర్టులో ఉండే మనిషి. అతను నన్ను ఏమని ఛాలెంజ్ చేశాడంటే, నువ్వు నీ దగ్గర ఉన్న కాగితాలు 2019 వరకే ఉన్నాయి, నా దగ్గర 2021 డేట్ లో చెక్ వేసాను కదా అని అవతల మనుషులతో చెప్పించాడండి. మొన్న 15 లక్షలు ఇస్తానంటే ఏం చేయాలి మేడం గారు? నాబోటి మధ్యతరగతి మనుషులు. ఇప్పుడు మధ్యతో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చెప్పారు కదా, వాళ్ళతో కూడా ఈయన అట్లనే చెక్స్ తీసుకుని ఇట్లనే దోకా ఇస్తున్నాడు కదా. సో వాళ్ళని మీరు విట్నెస్ కింద తీసుకువెళ్ళొచ్చు కోర్టుకి. ఈయన ఒక మనిషికి కాదు, ఉట్టి నన్ను కాదు, చాలా మందిని ఇట్లనే సతాయిస్తున్నాడు. వాళ్ళ దగ్గర కూడా ఇట్లా చెక్స్ తీసుకొని ఫ్రెష్ డేట్లు వేసుకుని బ్యాంకులో వేసుకుంటున్నాడు. డబ్బులు మొత్తం తీసుకున్న తర్వాత కూడా ఇట్లా చీటింగ్ చేస్తున్నాడని మీరు చెప్పొచ్చు. ఇంకా మీరు కావాలంటే ఆయన మీద ఒక జడ్జి గారికి నోటీస్ జడ్జి గారికి ఇమ్మంటారా? ఏది మీ విట్నెస్ టైం వచ్చిన తర్వాత? ఇప్పుడు మీది స్టార్టింగ్ కదా, ఫస్ట్ నోటీస్ వెళ్ళింది కదా, అపియరెన్స్ అయిపోయింది కదా మీది. మా లాయర్ గారు కూడా తిరిగి నోటీస్ ఇచ్చారు, అది రిప్లై నోటీస్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్తారు కదా. మేడం గారు ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీతో ఇలా కన్నించి మాట్లాడుతున్నా, నాది ఏదైతే పొలం ఉందో నేను అమ్మేసి 2 నెలల పైన అయిపోయాక ఇతను నాకు ఇవన్నీ ఫాలో అప్ చేశాడు. ఓకే. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిది మిగతాది కూడా సేమ్ సర్వే నంబర్ ఉండడంతో ఓకే రిజిస్టర్ ఆఫీస్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టించాడు. ఇవన్నీ ఇంట్లో కూర్చుని అన్నం తినలేక, ఎవరికి చెప్పుకోలేక, లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ ఒక సలహా చెప్తాడు, ఎవరైనా అడ్వకేట్ ఇంకొక 3rd ఒపీనియన్ 4th ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్తే అందరు ఇబ్బంది పెడుతున్నారు తప్పితే నాబోటి వాళ్ళం జనరల్ గా ఆలోచించింది మేడం. చెక్కు నోటు ఏదైతే ఉందో అతనికి నేను ఇచ్చిన మాట వాస్తవం, అందులో తప్పే లేదు. ఆ చెక్కు నోటులో రాసింది మాత్రం దస్తూరి వేరేది ఉంటుంది. ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు కోర్టులో మీ చీఫ్ అవుతుంది కదా, మీ చీఫ్ తర్వాత మీ క్రాస్ అవుతుంది. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ లో మీరు చెప్పొచ్చు, ఆ సంతకం నాది కానీ ఆ రైటింగ్ మొత్తం నేను రాయలేదు, ఆ చెక్ నేను అప్పుడు ఇచ్చిన అంటే మీ ఎవిడెన్స్ టైంలో మీరు ప్రూఫ్ చేసుకోండి కోర్టులో. ఇంకా మీ ఎవిడెన్స్ తర్వాత ఫర్దర్ ఎవిడెన్స్ మళ్ళీ ఉంటుంది. ఆ ఫర్దర్ ఎవిడెన్స్ టైము మీరు వేరే వాళ్ళు ఎంతమంది మీ ఫ్రెండ్స్కి ఆయన దోకా చేశారు, ఇట్లా చీటింగ్ చేస్తున్నారు, వాళ్ళని జడ్జ్కి చెప్పొచ్చు, సార్ నా దగ్గర ఫర్దర్ ఎవిడెన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి నా తరఫు నుంచి ఎవిడెన్స్ ఇస్తారని మీరు చెప్పొచ్చు. సో అప్పుడు మీకు బెనిఫిట్ వస్తుంది. అప్పుడు బెనిఫిట్ ఉంటది. ఈ లోపు మరి నేను అమ్మేసిన పొలం ఎవరైతే కొనుక్కున్నాడో అతను రియల్ ఎస్టేట్ అతను దాన్ని డెవలప్ చేసుకోవడానికి లేకుండా బ్లాక్ అయిపోయి ఉన్నాడు కదండి. అది ఇప్పుడు మీరు ఆయనకి చెప్పండి, ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుని కోర్టులో మీరు రేపియండి. ఇప్పుడు మీరు 2 years బ్యాక్ అమ్మినారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా మీది. రిజిస్ట్రేషన్ అయిపోయి కూడా 2.5 నెలల తర్వాత ఇతను నోటీస్ ఇచ్చాడండి నాకు.
సో అది మీరు జస్ట్ కనుక్కోండి అక్కడ ఒక సివిల్ లాయర్తో, ఎందుకంటే సివిల్ నేను ఎక్కువ నాకు ఐడియా లేదు. మీరు సివిల్ లాయర్కి అడిగితే హీ కెన్ గివ్ బెటర్ ఐడియా. చెక్ గురించి అంటే నేను చెప్పొచ్చు. చెక్కు నోటు రెండు అతను ఇది చేసిందేనండి. చెక్కు నోటుకి ఆల్టర్నేట్ గా నేను అమ్మిన దీని మీద ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుందని కావాలని టైట్ చేస్తున్నాడు. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మేడం ది నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది కింద నేమ్ స్క్రిప్ట్ లో. ఒకసారి మీరు నేరుగా అయినా మేడం ని సంప్రదించండి, ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రామ్, చాలా మంది కాల్స్ చేస్తుంటారు, సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఓకే మేడం, ఇలాంటి కేసెస్ మేడం చాలా వరకు అంటే డేట్ అనేవి లేకుండా ఇస్తుంటారు. అటు ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదంటారా? డేట్ కన్ఫర్మ్ గా వేయాలంటారు? యాక్చువల్లీ ఏమైతుందంటే ఈ ఎన్ఐ యాక్ట్ కేసెస్ లో చాలా మంది డబ్బులు తీసుకుంటారు. క్షమించండి మేడం, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ మేడం. మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నంద్యాల మేడం, నంద్యాల జిల్లా. ఓకే, మీ పేరు? అదే మేడం, మా పేరు పెనుగొండ శ్రీనివాసులు మేడం. ఓకే శ్రీనివాసులు గారు, మనతో పాటు మీనా దింగ్రా గారు ఉన్నారు, మాట్లాడండి. అదే నమస్తే. నమస్తే అండి. ఏం లేదు మేడం, మేము గంపలు వెళ్తాం మేడం, మెరుకులము. ఓకే చెప్పండి. కొట్లాటలో మేడం వినపడుతుందా మేడం? వినిపిస్తుందండి. మీ సమస్య, మీ ప్రాబ్లం ఏంటో పూర్తిగా వివరించండి, మేడం వింటున్నారు. అదే మేడం, గలాట జరిగి 4 ఏళ్ళు దాటిపోతుంది మేడం. మా మీద కేసు పెట్టినారు. అక్కడ కేసు ఇక్కడ కేసు ఇద్దరిని బుక్ చేసినారు మేడం. కానీ వాళ్ళు అసలు కోర్టుకు రావడం లేదు, వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. మేమైతే కోర్టుకు తిరుగుతున్నాం మేడం, 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. దానికి ఏం చేయాలని అర్థం కావడం లేదు మేడం. అట్లా అంటే మీ అడ్వకేట్ ఉన్నారా? చదువుకున్నారు మేడం, చదువుకున్న వాళ్ళు 3 ఉన్నారు మేడం. అనవసరంగా రాసిస్తున్నారు మేడం. వాడేమో రావడం లేదు, వాడిని అరెస్ట్ చేయలేదు, బట్టి కోర్టుకు కూడా రావడం లేదు. ఏం కేసు ఫైల్ చేశారండి? మేమైతే తిరుగుతున్నాం మేడం, 5 సంవత్సరాలు అవుతుంది మేడం కోర్టుకు. లేదు, ఇక్కడ కంప్లైంట్ అయినా రావట్లేదా, లేకపోతే మీరు అక్యూజ్ ఎంతమంది ఉన్నారు? మేము 5 మంది మేడం. మీరు 5 మంది వస్తున్నారా? 5 మంది పోతున్నాం మేడం. మరి ఎవరు రావట్లేదు? వాడైతే రావడం లేదు మేడం. వాడు రౌడీ, కొంచెం ఊర్లో అందరిని బెదిరించుకుంటా తిరుగుతుంటే కొంచెం నా మీద గలాట. నాకు 50 సంవత్సరాలు మేడం, వానికి 25 సంవత్సరాలు. లేదు కంప్లైంట్ ఇచ్చిన ఆయన రావట్లేదా? లేదు మేడం, కంప్లైంట్ రాసుకున్నారు. మాది ఇద్దరిది రాసుకున్నారు మేడం. నన్నైతే కొరిసినాడు, కత్తితో గాయమైంది మేడం. లేదు, నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు కేసు ఎవరు వేశారు? వాళ్ళు వస్తలేరా, లేకపోతే మీరు అందరు వస్తున్నారా? ఎవరు రావట్లేదు? మేము అందరం పోతున్నాం మేడం. మా మీద ఇంకొకరు వేరే పార్టీ వాడు నన్ను కొట్టినోడు ఉండాలి కదా మేడం, వాడు రావడం లేదు మేడం. మేమైతే మా అందరి మీద కేసు రాస్తున్నాడు. ఓకే, మీ మీద కేసు నడుస్తుంది, విట్నెస్ రావట్లేదా? విట్నెస్ కాదు మేడం, మేము పోతున్నాము. వాడు అవతలోడు ఉన్నాడు కదా, మమ్మల్ని కొట్టింటాడు కదా, నన్ను కత్తితో కొట్టినాడు కదా, వాడు రావడం లేదు మేడం. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎవరు కొట్టారో వాళ్ళు రావట్లే? రావలేదు మేడం, వాడు నన్ను కొట్టినాడు మేడం, వాడు అస్సలు రావడం లేదు. మేమైతే మా మీద కేసు పెట్టినాడు, మేము వాళ్ళ మీద కేసు పెట్టినాము, ఇద్దరు కేసు రాసినారు. వాడు అవతలోడు రావడం లేదు మేడం. ఆయన కూడా ఇచ్చినారో లేదో తెలియదు మేడం. ఓకే, ఆయన రావట్లేదంటే ఒక పని చేయండి, మీ అడ్వకేట్ కి చెప్పేసి వారెంట్ ఇష్యూ చేయండి ఆయన మీద. సరే మేడం, మీ అడ్వకేట్ కి చెప్పి వారెంట్ ఇష్యూ చేయండి. ఇంకా చెప్పండి, వారెంట్ ఇష్యూ చేసే టైము ఆ పోలీస్ వాళ్ళతో మీరు ఎవరైనా వాళ్ళతో వెళ్ళేసి ఆయనకి పట్టుకొని తీసుకురండి పోలీస్ స్టేషన్ కి. వాళ్ళు మమ్మల్ని మీరే పిలిచేయండి అంటారు మేడం. మీరు ఆయనకి మీరు వెళ్ళొద్దండి, ఆ పోలీస్ వాళ్ళకి చెప్పేసి మీరు దూరం ఉండండి. ఆ ఇల్లు మీరు చూపించండి ఎక్కడ ఉంది, ఆ పోలీస్ వాళ్ళు ఆయనకి పట్టుకొని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత జైలుకి కూడా పంపిస్తారు జడ్జి. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓకే మేడం, మనం ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు కాలర్ తర్వాత చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి డేట్ వేయకుంటే ఇస్తే అంటే ఎటువంటి ప్రాబ్లం ఉంటుందంటారు? యాక్చువల్లీ డేట్ ఏసీ ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు బై ఛాన్స్ ఒక ఏ అనుకోండి, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నా దగ్గర తీసుకుంటే నేను ఏం నమ్మకం, ఆయన నాకు చెక్ రాసి ఇస్తాడు, నేను మేడం నేను మీకు 2 నెలల్లో 3 నెలల్లో డబ్బులు ఇస్తా, లేకపోతే మేడం ఎట్లా వస్తే నేను ఇస్తూనే ఉంటాను చెప్తారు. ఓకే, క్షమించండి మేడం, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం.
నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడిపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. నాగలక్ష్మి మేడం నా పేరు. అలాగే నాగలక్ష్మి గారు మాట్లాడండి మేడంతో. నమస్కారం అండి మేడం గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదు మేడం, మాది నేను బజాజ్ ది లోన్ 19 లో తీసుకున్నాం మేడం మేము. ఓకే. అయితే 19 లో తీసుకున్నాము, కొన్ని రోజులు కట్టలేదు. ఓకే. మళ్ళీ 3 years దాకా ఇంకా కడుతూనే ఉన్నాము. ఓకే. 4600 కట్టిస్తున్నారు, ఇంకా 1 year కట్టాలంటున్నారు. దాని గురించి కనుక్కుందామని చేశాను మేడం. మీరు ఒక పని చేయండి, ఆ బ్యాంక్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర మాట్లాడి, నేను 1 time సెటిల్మెంట్ చేస్తా, నేను ప్రతి నెల కట్టను, ఎంత ఇవ్వాలని మాట్లాడండి. నేను అడిగాను మేడం, దాని గురించి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, సెటిల్మెంట్ చేసుకోండి కానీ మేము ఎక్కడ లోన్ రాయకుండా చేస్తాం గవర్నమెంట్ నుంచి అంటున్నారు. గవర్నమెంట్ నుంచి ఎక్కడ లోన్ రాకుండా ఆపేస్తాం అన్నట్లు చెప్తున్నారు. అట్లా వాళ్ళకి హక్కు ఉండదు చేయనికి, వాళ్ళకి ఏం రైట్సే ఉండదు. లేదు లేదు, అట్లా ఏం రైట్స్ ఉండదు ఎవరికి. వాళ్ళ దగ్గర మీరు మాట్లాడి మీరు 1 time సెటిల్మెంట్ చేస్తా అని, ఎట్లా వాళ్ళకి కూడా అవసరం డబ్బులు, ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్టే వేసుకుంటున్నారు కదా. సో మీరు చెప్పండి, మీరు బై చాన్స్ ఒక ఏసీ 10,000 ఉంది అనుకోండి, 5 months లో 2000 తీసి 10,000 అయింది. కానీ మీరు పే చేయలేదంటే అది వాళ్ళ మీద ఇంట్రెస్ట్ మీద ఏసీ ఎక్కువ అయిపోతుంది. సో మీరు చెప్పండి, నా ఏసీ అమౌంట్ ఇంత ఉండే, బ్యాలెన్స్ 20,000 or 30,000 ఉంటే మీరు 50,000 or 80,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేదు, ఐ కెన్ సెటిల్ ఓన్లీ ఫర్ దిస్ మచ్ అమౌంట్ అని ఆ అమౌంట్ మీరు చెప్పేసి సెటిల్ చేసుకోవచ్చు. లేదు లేదు, చేసుకోవచ్చు మేడం. చేసుకుని వాళ్ళ దగ్గర మొత్తం ప్రూఫ్స్, ఇంకా నా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఏమైనా ఉంది అంతా నాకు ఇచ్చేయండి అని కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఫర్దర్ ప్రాబ్లం రావచ్చు. అదే మేడం, అయిపోయిందని చెప్పారు, మళ్ళీ 3 years అయిపోయింది మేడం, అసలు 4వ సంవత్సరం అవుతుంది, తీసుకుంది 1 లక్షనే. ఓకే, మీరు నాగలక్ష్మి గారు 1 time పేమెంట్ కింద మీరు సెటిల్ చేసుకునేటట్లుగా అంటే మాట్లాడండి అని మేడం గారు మీకు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాగలక్ష్మి గారు. ఓకే మేడం, ఇలాంటి సమస్యలు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రోగ్రామ్ సరిపోదు 1 hour కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము ఇన్వైట్ చేయగానే మీరు మా స్టూడియోకి వచ్చి సిటీ విజన్ ప్రేక్షకుల సలహాలు సూచనలు అని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ న్యాయ సలహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.